శ్రీమాత్రే నమః. నమో మంత్ర ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులండి. నక్క తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెప్పాను. ఈ ఏప్రిల్ 25, 26, 27 తేదీలలో జరిగేది ఏంటి, వినబోతున్న రెండు శుభవార్తలు ఏంటి, మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి. ఇవన్నీ కూడా మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం వృషభ రాశి వారు ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరి వరకు చూడండి. మీకు రాబోతున్న కష్టాలేంటి, ఆ కష్టాలకు ఏ పరిహారం చేసుకోవాలి అనేది కూడా ఇవాల్టి వీడియోలో నేను తెలియజేస్తాను. ఈ 3 రోజుల్లో మీకు అసలు ఏం జరగబోతుంది, ఇదంతా కూడా పూర్తిగా తెలియాలంటే మాత్రం వీడియోని దయచేసి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలానే కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. వృషభ రాశి వారు చాలా కష్టజీవులండి. ఏ పని వాళ్ళకు అప్పచెప్పినా కానీ ఆ పనిని చాలా శ్రద్ధతోటి, ఏకాగ్రతతోటి కష్టపడి పూర్తి చేస్తారనమాట. ఒక్కసారి వారికి పని అప్పచెప్తే ఇంకా ఆ పని అవ్వదు అని ఉండదు. ఆ పనికి ఏ వంక పెట్టడానికి కూడా ఉండదు. అంత సిన్సియర్గా చేస్తారనమాట ఈ వృషభ రాశి వారు. వీరు ఎంత కష్టపడినప్పటికీ, ఎన్ని పనులు చేస్తూ చేస్తూ ఈ మాట ఎన్నిసార్లు చెప్పినా కూడా తక్కువే. ఎందుకంటే అంత కష్టజీవులు. చిన్నప్పటి నుంచి వీరు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఎప్పుడూ కూడా ఏదో ఒక పని చేస్తూనే పెరిగారు. వృషభం అంటే ఎద్దు. ఆ ఎద్దు ఎంత కష్టపడి పనిచేస్తుందో వీరు కూడా గొడ్డు చాకరీ చేసి పెరిగారని చెప్పి చెప్పుకోవచ్చు. కుటుంబ బాధ్యతలు, బరువులు, బాధ్యతలు వీరి యొక్క తల మీద పడటం చిన్న వయసు నుంచే ఎంతో భారాన్ని మోస్తూ ఎన్నో కష్టాలను, నష్టాలను ఎదుర్కొని అసలు జీవితం అంటే ఏంటో పూర్తి అవగాహన కూడా వీరికి చిన్న వయసులోనే వచ్చేసింది అని చెప్పి చెప్పుకోవచ్చు. వృషభ రాశి వారిని చేసుకున్న వారు చాలా అంటే చాలా అదృష్టవంతులు. ఎందుకంటే వీరి యొక్క తల్లిదండ్రులకు ఎంత విలువ ఇస్తారో, భార్య బిడ్డలకు ఒకవేళ మగవారైతే కనుక భార్య బిడ్డలకు, ఆడవాడైతే మాత్రం భర్త బిడ్డలకు చాలా మర్యాద ఇస్తారు. కుటుంబ గౌరవం కోసం, సమాజంలో కుటుంబానికి ఒక గుర్తింపు తేవడం కోసం, కుటుంబానికి కావాల్సినవన్నీ కూడా ఇంత లోటు లేకుండా చేస్తూ ఉంటారనమాట. అంతేకాకుండా భార్యను భర్త అర్థం చేసుకోవటంలో, భర్తను భార్య అర్థం చేసుకోవటంలోనూ చాలా శ్రద్ధ ఉంది. అసలు గొడవలు రావా అంటే కనుక ఖచ్చితంగా ప్రతి భార్య భర్తకి మధ్య గొడవలు అయితే వస్తాయి. కానీ వీరికి వచ్చిన గొడవలు అనేవి ఉదయం గొడవ అయితే సాయంత్రానికి మాట్లాడేసుకుంటారు. అటువంటి గొడవలు వస్తే వృషభ రాశి వారికి అవి బాగా అసలు విడిపోతారేమో. వీరు అన్నంతగా కొట్టుకున్నా కానీ సాయంత్రానికి మళ్ళీ ఒకటైపోతారనమాట. అలా ఉంటుంది వీరి బంధం అనేది. ఇక అంతేకాకుండా వీరు చేస్తున్న వృత్తి యందు, వ్యాపారం అందు ఎవరు ఏ వృత్తిలో ఉన్నా కానీ అది చిన్నదా పెద్దదా అన్న విషయాన్ని పక్కన పెడితే, ఇక ఈ వృషభ రాశి వారి గురించి చెప్పాలంటే ఉగాది తర్వాత నుంచి, అంటే కొత్త సంవత్సరంలోకి ఎంటర్ అయ్యాం కాబట్టి ఉగాది తర్వాత నుంచి కష్టే ఫలి అన్నట్లుగా ఉంటుందన్నమాట. అంటే ఎంత కష్టపడితే అంత కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుంది. మీరు ఎక్కువ కష్టపడతారా, ఖచ్చితంగా ఎక్కువ ఫలితాన్ని చూస్తారు. ఏదో పైపైన అటు ఇటు చూసి చూడనట్లుగా కష్టపడతాం, అలా పైగానే వస్తాయని చెప్పి చెప్పుకోవచ్చు. ఎవరైతే ఎంతో శ్రద్ధ పెట్టి, ఎంతో కష్టపడి ఆ యొక్క పనుల మీద శ్రద్ధ పెట్టి ఉద్యోగం అయితే సిన్సియర్గా చేస్తారో వారికి 100కు 100% రిజల్ట్ అయితే వస్తుందండి. వారికైతే మాత్రం ఆర్థికంగా చాలా బాగుంటుంది. ఆర్థికంగా చాలా లాభాలు కూడా రాబోతాయి అన్నమాట. ఇక వీరికి సమాజంలో ఒక మర్యాద, ఒక గౌరవం, గుర్తింపు అయితే రాబోతుందన్నమాట. ఖచ్చితంగా సంఘంలో వీరికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు వచ్చి తీరుతుంది కొత్త సంవత్సరంలో. ఇక అంతేకాకుండా వీరు వినబోతున్న శుభవార్త ఏంటి అంటే కనుక ఆర్థికంగా వీరికి కలిసి రాబోతుందన్నమాట. రూపాయి వచ్చే దగ్గర 10 రూపాయలు రాబోతుందని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. వీరు చేస్తున్న బిజినెస్లు ఏవైతే ఉన్నాయో, ఉద్యోగాలు చేసేవారికైతే ప్యాకేజ్ అనేది పెరగబోతుంది. ఇక అంతేకాకుండా వ్యాపారాలు చేసేవారికైతే వ్యాపారం కూడా కొంచెం అభివృద్ధి జరగబోతుంది. ఉద్యోగం కోసం ఎదురు చూసేవారైతే కొత్త ఉద్యోగాలు రాబోతున్నాయని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నట్లయితే కనుక ఖచ్చితంగా ప్రయత్నించండి. డెఫినెట్గా మీరు ఉద్యోగాలు వస్తాయన్నమాట. ఇక మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇంకా మీరు మనుషులకు దూరంగా ఉండండి. ఎందుకు మనుషులకు దూరంగా ఉండండి అని చెప్పి చెప్తున్నాను అంటే కనుక, ఇక్కడ సమాజంలో కుళ్ళు, కుట్ర, ఈర్ష్య, స్వార్థం, అసూయ అనేవి చాలా ఎక్కువగా పెరిగిపోయాయి అన్నమాట. ఒకరు బాగుపడుతుంటే ఒకరు చూడలేని పరిస్థితుల్లో ఇప్పుడు చాలా వరకు ఉన్నామని చెప్పి చెప్పుకోవచ్చు.
మీ ఎదుగుదలను చూసి మీరు కష్టపడుతుంటే వారు ఏది కూడా చేసేది ఏమీ లేక, మిమ్మల్ని చూడలేక, ఓర్వలేక నరదృష్టికి మీరు లోనయ్యారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. నరుల దృష్టి అనేది మీ మీద చాలా ఎక్కువగా ఉంటుంది. ఏం కష్టాలు పడుతున్నారో, ఏం తింటున్నారో, ఎన్ని కట్టుకుంటున్నారో, ఎన్ని అవమానాలు పడుతున్నారో, ఎంత మర్యాదను అందిపుచ్చుకుంటున్నారో, కష్టమైనా నష్టమైనా ఏదైనా మీకు మీరే పడుతున్నారు. కానీ అవతల వారి దృష్టిలో ఎవరైతే కుటుంబం పట్ల చూసి ఇచ్చేవాళ్ళు వాళ్ళెవరో కూడా మీకు బాగా తెలుసు. ఆ చూసి ఏడ్చేవారు ఎవరైతే ఉన్నారో వారి ఏడుపులైతే ఖచ్చితంగా మీకు తగులుతున్నాయి. అయితే 100% చెప్పగలను. ఎందుకంటే వాటి వల్లే కొన్ని చిన్న చిన్న ఇబ్బందులనేవి మీకు ఇప్పుడు తగులుతున్నాయి. కొంచెం మానసికంగా అశాంతి, ఎప్పుడూ కూడా మనసంతా చిరాగ్గా ఉండటం, గందరగోళ స్థితిలో మైండ్ అనేది ఉండడం అన్నమాట. పని మీద శ్రద్ధ లేకపోవటం, ఏకాగ్రత లేకపోవటం, ఏ పని చేయాలి అనిపించకపోవటం, పదే పదే కొంచెం బద్ధకంగా, బిజినెస్ అంట కదా అలా లేజినెస్గా ఉండటం, ఇవన్నీ కూడా దానివల్ల చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, తలనొప్పి, కొంచెం నీరసంగా దడగా అనిపించడం, ఇవన్నీ కూడా మీ యొక్క పూర్తి నరదృష్టి మీద ఉండటం వల్ల చెప్పుకోవచ్చనమాట. కాబట్టి ఈ నరదృష్టి తొలగిపోవటం కోసం వారానికి ఒకసారి కనీసం నీళ్లు తీసుకుని ప్రయత్నం చేయండి. నీళ్లు తీసుకున్నామంటే మనం నీటితో దిష్టి తీసుకోవాలి. ఉప్పు ఆవాలతో ఎప్పటికప్పుడు దిష్టి తీసి వేసుకుంటూ ఉండండి. అందుకే మనుషులకు ఏవి చెప్పకుండా ఉండాలంటే ముందు వాళ్ళకి దూరంగా ఉండాలి. వచ్చి మాట్లాడితే మాట్లాడారు అంతే. అబ్బో వీడి దగ్గర చాలా ఎక్కువైపోయిందే అని చెప్పి అనుకుంటారు. మాట్లాడకపోయినా కూడా అలాగే అనుకుంటారు. ఎట్లాగైనా మనలో తప్పు వెతుకుతారు. ఇటు మంచి పైన, ఇటు చెడు పైన, రెండు విధాలా కూడా మనల్ని ఎంతసేపు నలుగురు ముందు చులకన చేద్దామని చూస్తారు. వృషభ రాశి వారు చాలా తెలివైన వారు. ఎవరి దగ్గర ఎలా ఉండాలి, తెలివిగా ఎలా ప్రవర్తించాలి, మీ డబ్బు సొమ్ము పోకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అవతల వారి మాటలు ఏ విధంగా పడిపోకూడదు, ఎవరి దగ్గర ఎంతవరకు ఉండాలి, ఇవన్నీ కూడా మీకు తెలుసు. వాటిని ఫాలో అవ్వండి. అవి మీకు బాగా కలిసి వస్తాయి. ఎందుకంటే మిమ్మల్ని నిండా ముంచేయాలని చెప్పి చూస్తున్నారు. అటువంటి వారితో జాగ్రత్తగా ఉండండి. మీ బలమేంటో, మీ బలహీనత ఏంటో అవతల వారికి తెలియపరచకుండా ఎక్కడికక్కడ జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. ఇక వృషభ రాశి వారు సంతానం పట్ల రెండో శుభవార్త. ఇది మొదటిది. మీకు ఆర్థికంగా బాగా అభివృద్ధి జరగబోతుంది అని చెప్పి చెప్పాము. ఇప్పుడు రెండో శుభవార్త గురించి చెప్తాను. మీకు పిల్లలు చదువుకునే పిల్లలు అనుకోండి, వాళ్ళకి మంచి మార్కులు రాబోతున్నాయి. మంచి మార్కులు వచ్చి మీకు శుభవార్త అనేది తెలియజేస్తారు. ఇక అంతేకాకుండా పిల్లలు అయితే ఉద్యోగానికి ట్రై చేస్తున్నా అందులో వారికైతే సక్సెస్ అనేది అందబోతుంది అని చెప్పి చెప్పవచ్చు అనమాట. కాబట్టి ఖచ్చితంగా ఇది కూడా ఒక గుడ్ న్యూస్ అని చెప్పి చెప్తాను. ఎందుకంటే పిల్లలే పంచ ప్రాణాలు వృషభ రాశి వారికి. ఆ పిల్లలకి సంబంధించినే ఏం జరిగినా కూడా గుడ్ న్యూసే. అందులో మంచి జరగబోతుందంటే నిజంగా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. కుటుంబ పరంగా మీకు చాలా బాగుంటుందండి 3 రోజులు కూడాను. కుటుంబ పరంగా ఏ ఇబ్బందులు కూడా ఉండవన్నమాట. హ్యాపీగా స్మూత్గా గడిచిపోతాయి. కొన్ని చిన్న చిన్న ఇబ్బందులున్నా కూడా వాటన్నిటినీ కూడా మీరు సరిగ్గా మేనేజ్ చేసుకుంటూ వస్తారనమాట. భార్యాభర్తల మధ్య కొన్ని చిన్న చిన్న గొడవలు వస్తాయి 3 రోజుల్లో. కానీ ఇందాక చెప్పినట్లుగా ఉదయం గొడవ పడినా సాయంత్రానికి మళ్ళీ నార్మల్ అయిపోతారనమాట. అలా ఉంటాయి గొడవలు అనేవి. పెద్దగా పట్టించుకునేంత సీరియస్ అయితే మాత్రం కాదన్నమాట. ఇక వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పట్ల కూడా చాలా బాగుంటుంది. విద్యార్థులు అయితే చాలా అనుకూలంగా ఉన్నాయి. విద్యార్థులు ఇప్పుడు ఏదైనా కానీ వాళ్ళు తీసుకునే నిర్ణయం ఏదైతే ఉంటుందో వారి నిర్ణయం మీద వారి లైఫ్ అంతా కూడా ఆధారపడి ఉంటుందన్నమాట. కాబట్టి నిర్ణయం అనేది కొంచెం ఆచితూచి తీసుకోండి. ఎదుటి వాళ్ళ మాట వినద్దు. మీ స్వతహాగా తీసుకున్న నిర్ణయం మీకు కలిసి వస్తుందన్నమాట. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. వృషభ రాశి వారికి ఇక అంతా అద్భుతంగా ఉండబోతుంది. గతంతో పోల్చుకుంటే 100కు 90% ప్రాబ్లమ్స్ అనేవి తగ్గే అవకాశం కనిపిస్తుంది. ఎవరు ఏం చెప్పినా కూడా నమ్మద్దండి. ఎందుకంటే ఖచ్చితంగా మీకు ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ చేయబోతున్నారు. హ్యాపీగా వారు ఎంజాయ్ చేస్తారు. అందుకే మీరు హ్యాపీగా ఉండడానికి ఎవరి మాట వినద్దు. ఏదైనా కానీ మీ యొక్క మానసిక స్థితిని మాత్రం మార్చుకోవద్దు. ఏదైనా సాధించాలన్న తపన మీలో ఉంటే దాన్ని స్టార్ట్ చేసేయండి. మీరు ఇప్పుడు ఏ పని మొదలుపెట్టినా కూడా అందులో సక్సెస్ అనేది రాబోతుంది. ఒక్కసారి పని స్టార్ట్ చేసే ముందు గోమాత పూజ చేసుకొని స్టార్ట్ చేసుకుంటే మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. శనివారం పూట రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపారాధన వెలిగించండి. దీనివల్ల కూడా మీకు చాలా అంటే చాలా కలిసి వస్తుందన్నమాట. లక్ష్మీదేవి కటాక్షం అనేది మీకు లభిస్తుంది.
ఇక డబ్బు పరంగా చూసుకుంటే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా బాగుందని చెప్పుకోవచ్చనమాట. ఇక నేను ఇందాక చెప్పినట్లుగా కష్టే ఫలి అని చెప్పాను కదా! కష్టానికి తగిన ప్రతిఫలం అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇక ఈ 3 రోజులు అయితే సినీ రంగ పరిశ్రమ వారికి, రియల్ ఎస్టేట్ వారికి కూడా చాలా బాగుందండి. లవర్స్ పరంగా చూసుకున్నా కూడా చాలా బాగుంది. 3 రోజుల్లో మీకు చిన్న చిన్న ప్రయాణాలు వస్తాయి. కానీ మీరు ప్రయాణాలు చేయదలుచుకునేవారైతే ఇక ఫోన్ కాల్స్ వస్తాయి కదా! దాని దగ్గర జాగ్రత్తగా ఉండాలనమాట. ప్రయాణం చేస్తున్నప్పుడు ఫోన్ కాల్స్ అనేవి ఎత్తకండి. వెళ్ళే పని మీకు దిగ్విజయంగా పూర్తి అవ్వాలి. మీకు మీ లైఫ్‌లో ఆర్ అనే అక్షరాలతో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మిమ్మల్ని ముంచేయాలని చూస్తున్నారు. మీ వెనకే ఉంటూ మంచిగానే ఉంటారు. పక్కనే ఉంటూ మిమ్మల్ని ఎలా నాశనం చేయాలా? లేదా మీరు పడిపోతే ఎప్పుడు హ్యాపీగా నవ్వుకుందామని చూస్తున్నారు కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి. ఏ పని చేసే ముందైనా కానీ దైవానుగ్రహం మీకు చాలా ఇంపార్టెంట్. దేవుని అనుగ్రహంతో ఏ పనైనా కానీ మొదలుపెట్టండి. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మీరు ఏదైనా కొత్త పని స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు సోమవారం, గురువారం స్టార్ట్ చేసుకోండి. మీకు అంతా మంచిగా కలిసొస్తుందనమాట. సోమవారం, గురువారం నల్లటి వస్త్రాలు వేసుకోకుండా ఉండండి. ఆకుపచ్చ, ఎరుపు, గులాబీ, వైట్ ఇటువంటి రంగులు వేసుకునే ప్రయత్నం చేయండి. మీ అదృష్ట రంగులనమాట. ఇక మీ అదృష్ట సంఖ్యలొచ్చి 3, 5, 9, 11. ఇవి కూడా ఈ సమయాల్లో, ఈ రోజులలో ఏ పనైనా మీరు ప్రారంభించుకోవచ్చు. మీకు హ్యాపీగా, స్మూత్‌గా గడిచిపోతుంది. ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. టైంకి తినండి, టైంకి పడుకోండి. ఆరోగ్యం తర్వాతే ఏదైనా. ఇంకా అన్నీ బాగానే ఉన్నాయండి. మీకు తగ్గ జాగ్రత్తలు ఆటోమేటిక్‌గా మీరే తీసేసుకుంటూ ఉంటారనమాట. అంతా హ్యాపీగా, స్మూత్‌గా గడిచిపోతుందనమాట. టెన్షన్స్ లేవు. అంతా హ్యాపీగా ఉంటుంది. స్మూత్‌గా హ్యాపీ కిడ్స్‌ని ఎంజాయ్ చేయండి. 3 రోజులు కూడా పట్టిందల్లా బంగారమే. చూసారు కదండి 2 శుభవార్తలు. వృషభ రాశి వారికి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి శ్రీమాత్రే నమః అని చిన్న కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.